సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, విద్యలన్నీయు నేర్చి విలువసున్నా. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, దాన ధర్మాలు సార్థకత సున్నా. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, బహుళ సత్కార్య లాభంబు సున్నా. సత్య ధర్మ ప్రేమ సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మంబు నిలువ, గుణములివి 4 పునాది గోడలప్ప. గుణములు ఇవి 4 పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ, సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా. సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా. Without truth, righteousness, love and peace, all the education that we receive is useless. Without these 4 cardinal principles, all acts of charity are in total vain. Without truth, righteousness, love and peace, all good acts are useless. All exalted positions, they are useless. In order to sustain this mansion of ancient dharma, these 4 principles, truth, righteousness, peace and love, are the walls. What else is to be conveyed to this assembly of students? ఒకటి మంచిదనుచు, ఒకటి చెడ్డదనుచు, సృష్టి యందు నిర్ణయింపనగున. అదియు ఇదియు ఒక్క ఈశ్వరుడే చేసే. దీని తత్వమెరుగా దీని తత్వమెరుగు జానుడెవరు. దీని తత్వమెరుగు జానుడెవరు. We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand in this today the secret behind these two. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, girls and boys, జగత్తులో ఎందు చూచినప్పటికీ కలతలు కల్లోలములు విరుద్ధమైన భావముల చేత కనిపించుచున్నది. the whole world is full of confusion, chaos, agitations and contradictory feelings. సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం అనేటువంటిది ఎక్కడ మచ్చునకైనను కనిపించుటలేదు. We don't find not even a trace of unity, integration and brotherhood. దేహం మొదలుకొని దేశము మరొక కూడాను ఈ విధమైనటువంటి కలతలు కల్లోలములు వికృత భావములు విజృంభించిపోయినవి. Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions. మనిషికి మనిషికి మధ్య కలతలు, Between person to person there is conflict. ఇంటికి ఇంటికి మధ్య కలహములు, Between house and house there is fight. గ్రామమునకు గ్రామమునకు మధ్య కల్లోలములు, Between village to village there is infight. జిల్లాకు జిల్లాకు మధ్య విరుద్ధ భావములు, A district and district, they don't go together. రాష్ట్రమునకు రాష్ట్రమునకు మధ్య అనేక విధమైనటువంటి భేద అభిప్రాయములు.
Number of difference of opinions prevail between province to province. దీనికి కారణం ఏమిటి? What is the reason behind it? కేవలము పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి. The restlessness in the world is on the increase because of love for power, excess of desire and selfishness. దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి. Because of love for power, one becomes weak. As one does not follow the truth and righteousness, as one does not discharge one's own duty expected of him, we find conflict and confusion all over the సత్యధర్మ world. స్వరూపుడైన భగవంతుడు సర్వత్రా ఉన్నాడని అందరూ చెప్పుతున్నారు. Everyone declares that ఈజ్ there is ఆమ్ని God. ప్రెజెంట్, ఆమ్నిసెన్స్ అని పలుకుతున్నారు. We say God is omniscient. కానీ దానిని అర్థం చేసుకోవటం కానీ, దానిని దర్శించటం కానీ, దానికి తగిన అనుభూతికి తెచ్చుకోవటం కానీ ఎవరు కూడాను ప్రయత్నం చేయటం లేదు. But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience. 2-3 చుక్కలైన కూడాను అమృత బిందువులు కంఠంలో పోసినప్పుడు కొంత సార్థకమవుతుంది కానీ కడవలంతా కూడాను అమృతము బయట పెట్టుకున్నప్పుడు దాని ఉపయోగం ఏమిటి? If you just taste 1 or 2 drops of nectar, you can experience. There's no use of having pot full of nectar outside. ఈనాడు సత్యధర్మ స్వరూపుడైన భగవంతుని గురించి అనేక విధములుగా కూడాను ప్రబోధనలు జరుగుతున్నాయి జగత్తులో. In this world you find the teaching of God relating to these 2 aspects of truth and righteousness. అయితే ఈ సత్యాన్ని దర్శించిన వారెంతమంది? But how many experience this truth? ఈ ధర్మాన్ని ఆచరించిన వారెంతమంది? How many practice dharma? కొంతైనా కూడాను అనుభూతిలోకి తెచ్చుకున్నారా? Have they experienced a fraction? కొంతైనా దీని యొక్క సత్యాన్ని సాక్షాత్కరించడానికి ప్రయత్నించారా? Would they have the reality, the experience? లేదు. No. కేవలము వీటిని సాక్షాత్కరించక వీటి అనుభూతులను మాత్రమే పలుకులలో పలికినప్పుడు ఇది కేవలము ఒక్క ఆధ్యాత్మికానికి విరుద్ధమైనటువంటి మార్గమనే చెప్పవచ్చు. If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit. గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు. Great devotees like Goparazu, Tyagarazu, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice. వీరు ఏ పదవులకును పాటుపడలేదు. They did not satisfy by ఏ అధికార వాంఛనకుడును వారు కాంక్షించలేదు. They didn't desire any position. కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు. They wanted only God's grace. భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు. They consider the divine love as their wealth. కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన, పదవుల పైన, లేక అధికార వాంఛ చేతను అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు. Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they're after money, the position, the authority, and leading a wrong life altogether. రక్షకుడు భగవంతుడే కానీ ఏ విధమైనటువంటి అధికారులు కాదు. In fact, we should pray for God, no position. అట్టి రక్షకుడిని విస్మరించి We forget the protector. భక్షకులను విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము. To spend the life in worldly way is just the opposite way of spending life. ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై, విలాసముల నిమిత్తమై 100,000, 1,000,000 లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
Man today is spending thousands and lakhs for pleasures and conveniences. కానీ ధర్మమునకు, దానమునకు, దైవమునకు ఏ కించిత్తైనా కూడాను ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించటం లేదు. But they are not making use of their wealth, not even a fraction, for charity, for good acts and for God. భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి 2 ఊదొత్తులు, 2 ఫలములు, కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుకంజ వేస్తుంటారు. Even we withdraw, even to offer the incense sticks, the flowers and fruits to God. ఇంతటే కాదు, Not only this, దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది. we also start questioning what is the use, what is the result by doing this. నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు, భోగములు, వ్యామోహములు అనుభవిస్తున్నావు. దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు? You are experiencing all comforts and pleasures. What happiness ఈ you got? భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు. All these worldly transient pleasures are momentary. దానములు, ధర్మములు, త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు. The charity, the righteousness and sacrifice are divine qualities. మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల. Human life is a very big garland. ఒక కొస జననము, మరొక కొస మరణము. At one end is birth, another end is ఈ death. రెండింటికి నీ మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి. Both ends are there. In between we find agitations, confusions, restlessness. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి. We see the effect of the flowers more and more. లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers. ఈ దారమే లేకపోతే పువ్వులే చేరవు. Without this thread, you cannot join the flowers. జనన మరణములే లేవు. There's no birth and death. ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి. It's only the thread that brings them all together. ఆ దారమే బ్రహ్మ సూత్రం. That thread is the principle of అది ఏ Brahma. బ్రహ్మ అనేటువంటి దారము. That is the thread ఆ of బ్రహ్మ Brahma. అనే దారము లోపలనే ఈ కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు, నిందలు, నిష్ఠూరములు అన్ని ఒక పువ్వుల వలె చేరి ఉంటున్నాయి. It's only the thread of Brahma that brings together the flowers of అయితే ఇన్ని suffering, రంగుల loss పువ్వులు and ఎందుకు profit. చేర్చాలి? Why should they be brought together? ఈ రంగురంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము. The garland is really beautiful when you have different జీవితం flowers ఒక of అందము different ఏమిటి? colors. కష్టములు ఒక అందమే, Difficulty is beauty. బాధలు ఒక అందమే, Suffering is beauty. దుఃఖములు ఒక అందమే, Misery. ఆనందము ఒక అందమే. Bliss. ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి. They are all the flowers that give us joy. ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం. When we develop this equanimity, you can understand the inner significance of కానీ education. ఈనాటి మానవుడు తన యందు ఉన్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు. But man today is not able to know his own mistakes. పరులు యందు ఉన్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు. But he finds a fraction of defect in others with 1,000 eyes. ఒకానొక సమయం లోపల At one time, ఒక పల్లె స్త్రీ గోదావరి, కృష్ణ నదుల పైన ట్రైన్లో ప్రయాణం జరుపుతూ ఉండాలి. a lady was traveling in a train on the Godavari Krishna పల్లెల వారి river. విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం. The faith of villagers is sacred. భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుండాలి. The Bharat culture is there in పట్టణం villages. నందు ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు. In cities you don't find any trace of Bharat culture. ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది. As she was crossing this river, she dropped 2 coins repeating God's name. ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు. There is present youngster, a Bharatiya. ఛీ, భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు. That youngster said,
The faith of Bharata is blind, it's foolish. ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకొని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి. దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి? When people are suffering out of poverty, why do you drop coins నీవు like ధర్మం that? వ్యర్థం చేసినటువంటి దానము కదా అని ఆమెను నిందించాడు. He went on blaming her for wasting money. పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి. Though she belongs to a village, she is highly పల్లెల intelligent. వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు. The villagers are more intelligent than కామన్ the city సెన్స్, citizens. జనరల్ నాలెడ్జ్ పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా Common sense and general knowledge are ఈనాటి found in ఆధునిక విద్యల villages. చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో. In cities, those that have modern education don't have common sense and general knowledge. అప్పుడు ఆమె చెప్పింది. Then she said, ఆ మాట ఏమైనా నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకొని తాగుతున్నాడు పొగ విడుతూ. this youngster immediately picked up his cigarette packet and started smoking a cigar. ఈ పల్లె మనిషి చెప్పింది, The villagers, నాయన నేను 2 కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను. look here, I dropped the 2 coins. నా in God's జీవితంలో name. ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను. I don't travel every day, once in a lifetime. I జీవితంలో travel. 2 కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమున నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు. You are very angry with me because I dropped 2 coins దీనివల్ల there. ఫలితమేమని ప్రశ్నిస్తున్నావు. You also ask what is the result of నీవు such an దినమునికి action. ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా? Don't you know that much, how much of money you are wasting for smoking? ఎంత ధనమును నీవు అగ్ని పాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా? How much of money you are burning? దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి? What is the result ఏ of the... క్యాన్సరో, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు. You will suffer from severe diseases like cancer and TB. నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు. You are not understanding the mistake of the mountain మొట్టమొదట level. నీ దోషం నీవు సవరించుకో, First correct your mistake. నిన్ను నువ్వు బాగు చేసుకో, You rectify. నీ క్షేమాన్ని నువ్వు కోరుకో. You just desire what is అది ఏ good for దైవ you. చింతన. That's what you should do. అంతేకాని కేవలం పరులను నిందించడము, పరులను దూషించడము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము. The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది. The divinity in humanity is really no దానికి ఏ God. మానవుడు కూడాను కించిత్తైనా కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No man is making an attempt to understand even a fraction. ఒకానొక సమయంలో At one time, గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు. Srinatha came in order to offer good position to Goparaja. కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పూతన. Is Potarazu, Potana, ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను బావమరిది. and he is his brother-in-law. బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు. You are really wasting your excellent రామార్పితం literature. చేస్తున్నావు నీ కవిత్వాన్ని, You are offering to Rama. రాములకు అంకితం చేస్తున్నావు. You are dedicating to Rama. నీవు చాలా పొరపడుతున్నావు. You are mistaken. రాముడు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా? Rama, is he నీ giving you food and యోగక్షేమాన్ని shelter? చూసుకుంటున్నాడా? Is he taking నీ care of సంసారంలో your welfare? కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు. Is he taking care of your family? No. కనుక నీ కవిత్వాన్ని రాజులకు అర్పితం చేయి. Better you offer your literature ఈ composition రాజు to నీ పైన king, కనకవర్షాన్ని కురిపిస్తాడు. and the king will shower నీ the rain కుటుంబం of wealth. సుశాంతిగా జీవిస్తుంది. You can lead a comfortable life. అప్పుడు చెప్పాడు పోతన్న, And Potana said, బావా నువ్వు చాలా పొరపడుతున్నావు. brother-in-law, you are రక్షకుడు mistaken. రాముడే కాని రాజులు కాదు. What is important is Rama, but not the king. ఈ రాజులంతా ఎంతకాలం ఉంచగలిగారు, How long they live. ఎంత పోషింపగలిగారు? How can they protect? How లేదు long? లేదు. No. నాకు నిజమైన మాత భూమాత. Really the mother is mother. భూమాతను నమ్ముకొని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది. I rely on the mother earth, full faith in Rama, then I redeem my life. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమి బావా, నే హాలికుడైననేమి.
కేవలము రాజుల చేతి లోపల పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు. Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer. ఇది కేవలం సరస్వతి స్వరూపము నా కవిత్వము. My composition is the very embodiment of సరస్వతిని Saraswati. బ్రహ్మకే అందించాలి కానీ మరొకరికి అందించడానికి వీలు కాదు. Saraswati, the god of literature, should be offered to Brahma, to none else. కనుక అట్టి పవిత్రమైనటువంటి సరస్వతీ దేవిని తీసుకుని పోయి కేవలము దుర్మార్గులైనటువంటి రాజులకు అర్పితం కావించటమా? This composition, embodiment of Saraswati, should not be dedicated to నేను king. ఆ పనికి పూనుకోనన్నాడు. I don't do that. కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది. Srinatha was very angry. రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు. He reported the matter to the ఈ king. స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడాను చాలా కోపం వచ్చింది. The king, who is selfish, was very furious. రాజులనగా రజోగుణం గలవారు రాజులు అని. Razu, the king, is one with a rajas emotion. కనుకనే ఆ రజస్సు అనేటువంటిది మరింత పెరిగిపోయింది. He was more emotional. దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు. The king sent all soldiers and has set on fire the whole house. తన ఇల్లంతా కూడా అగ్నితో మండుతూ ఉంటుండాలి. The entire house was put into flames. కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకంకి ఎదురుగా. Potana sat in front of that sacred text thinking of Rama. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ రామదేవా అని ప్రార్థించాడు. He prayed, "O Rama, you are my mother, you are my father, you are my relation, and you are my friend, you are my knowledge, you are my wealth, everything." ఇల్లంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూము కూడాను తన పూజ రూము కూడాను సుక్షేమంగా ఉంటుండాలి. The whole house is burnt, excepting his puja room and Bhagavata sacred నిజముగా text. హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు. In fact, if you have got the wholehearted faith, there will be no shortage or dearth. కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను Because of desire, ప్రాకృతమైనటువంటి ఇష్టముల చేతను of your own likes, భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు. you just pray God with your lips, not out of heart. కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం. Therefore, the hands that serve are holier than the lips that అది pray. ఏ హనుమంతుడు కూడాను విభీషణుకు చెప్పినటువంటిది. That's what Hanuman told విభీషణ Vibhishana. కేవలము నీవు వాక్శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో. Oh Vibhishana, you have purified your talk, but purify your heart. అది ఏ సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము. That is the result of all your acts. చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై. All our actions are meant to purify our heart. కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్య నిమిత్తమై మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను ఆత్మ విద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. We struggle hard to study, to receive education and to occupy positions, but we don't study Atmic knowledge or spiritual ధనము knowledge. వచ్చును పోవును ధరణి యందు. On earth money comes and goes. ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు. Both are not permanent. ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియంది సుమంత సంతసము లేదు. If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth. విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియంది సుమంత శాంతి లేదు. Though you are egoistic of all of our education knowledge, you don't experience fraction of peace. గుణమున్న వానికే స్థలము గలదు. The one of character has got a place. ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి. The one of character has a place in this world. అందరూ నివసిస్తున్నారు నిజమే, All live. వారికి స్థలం లేదా? ఉంది. They do have. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది. The people have place outward in the world. కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు. But virtuous person finds a place in the heart of God.
కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి. Where should we find a place? నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు. Because of sacred culture in Bharat, it could share with the rest of the nations the principles of spirituality and ఆనాటి ensure పండితులు, peace. ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు. The educated people stand nowhere when compared to those people. గొప్ప మహనీయులు, Noble souls. వారు ఈ తమ విద్యలన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు. All their knowledge is offered to God. కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను మనము కేవలం ధనములకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము. But we are selling out all our knowledge for money. మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్. Money is not important, mind is important. కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి. So we should have a control. మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి. We should surrender our mind to God. ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నుండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు. Many question today, what is the relationship between the outer world and Brahma? నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే. Actually speaking, the physical world and Brahman are one. కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు. The effect is the world, the cause is God. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు. It is the relationship between cause and ఈ effect. జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు. In this world only Brahma, no one else. కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి. It appears as world దీనికి separate. చక్కని ఒక ఉదాహరణము. A good example. ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు When you sow a seed, అది మట్టిలో నాటాము, you have sown in earth. కానీ మొక్క అయింది, It grows into plant. వృక్షమైంది, A tree. శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది. It has repeated అందులో branches. ఫలములు పుష్పములు కూడా వికసించాయి. You find so many flowers blossoming forth. అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము? The flowers, the branches and the fruits and a whole plant. What do they ఇది signify? అంత మట్టిమయమే. That's full of mud only. ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది. Mud that becomes ఈ branches. మట్టే వృక్షంగా మారిపోయింది. It has grown into ఈ tree. మట్టే ఫలములుగా మారిపోయింది. The very same ఈ mud is the మట్టే fruit. పుష్పములుగా మారిపోయింది. The same flower. నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు. But from your point of view, they are varied. సర్వం ఏకాత్మ స్వరూపం. Everything is only one. కనుకనే బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో. Therefore in Bhagavad Gita, he విత్తనము said, నేనే. I am the seed. ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే. The different forms you find are only my ఆకులో own ఉన్నది form. మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టే, అంతా మట్టిమయమే. The very same mud is present in the root, in the flower, in the branches, in the fruit. కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి. They assume varied forms. మృత్పిండమేకం బహుభాండ రూపం. Mud is same, but pots are many different forms. గోచీరమేకం బహుధేనుజాత. Milk is one, cows are many. సువర్ణమేకం బహుభూషణాని. Gold is one, jewels are many. ఏకం పరాత్మ బహుదేహవర్తి. అంతా పరమాత్ముడే, బహుదేహవర్తి. దేహములు అనేకంగా ఉన్నాయి. There is only one God who dwells in many of the beings and creatures. దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి. The names and the forms of body vary. కానీ దైవము ఒక్కడే. But God is one. ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి. Everyone along the spiritual path should know this కానీ truth. ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే 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 ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. But man today, though educated, he thinks of money ధనము only. కావలసినదే, Money is needed. ధనము ఉండవలసినదే. Should be there. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము. We cannot live for a second కానీ without money. దానికి కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. But it should be under certain limits. పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి. Sacrifice for the world. కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటుంది డబ్బు కూడాను. If you amass wealth, it is something like precious stones. దాచవద్దు, దాచవద్దు. Never hide it. మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి. There are precious stones on earth. కానీ ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of them?
దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి. You should bring out the precious stones out of the earth and make use of them. కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి. Make use of them in acts of అట్టు charity. లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపచేస్తుంది. Otherwise the very same money will make you decay. ధనమెచ్చిన మదమెచ్చును, If you have more money, you will be more egoistic. మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. Out of pride you will have many bad qualities. ధనముడిగిన మదముడుగును, The moment money goes, you will not be egoistic. మదముడిగిన దుర్గుణంబు మానును మనిషి. When the pride is gone, there will be no bad ఓ qualities. మానవుడా, Oh man, ఈ సత్యాన్ని నీవు గుర్తించు. know this truth. ధనము కావలసినది. Money is necessary. దాన ధర్మము లోపల, త్యాగ భావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణములకై దీనిని వినియోగించు. Make use of the money in acts of charity and sacrifice it for అది the welfare of the world. ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగము. It is the highest principle of sacrifice in Ramarajya. రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు. Rama sacrificed everything. అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు, అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది. It's only Tyaga, sacrifice, that confers immortality. Therefore Ramarajya is reputed. తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్ళాడు. He sacrificed even his clothing. గోవులంతా దానం చేశాడు. He just offered to తన everybody. పడగలు కూడాను దానం చేశాడు. He offered, distributed everything. సర్వమును త్యాగం చేశాడు. He sacrificed ఆ all. త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు. It is only the sacrifice that is responsible for the spreading of Rama's name. అన్నీ మనకు కావాల్సింది. In fact, we తన need వెంట all. ఏమి తీసుకెళ్ళాడు? What is he has taken? ఏమీ తీసుకుని Nothing. తన పాదములకు చెప్పులు కూడాను వేసుకోలేదు. He didn't wear even chappals. కారణం ఏమిటి? What is the reason? సర్వసంగ పరిత్యాగంలో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే. This is the essence of renunciation. వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు, It's not giving up totally. సమత్వంని వహించటమే త్యాగము. అది ఒక వైరాగ్యము. The spirit of equanimity is renunciation. ఎవరైనా నిందించని, One may blame you. ఎవరైనా భూషించని, One may praise you. రెండింటినీ సమత్వంగా తీసుకో. Take them in equal spirit. ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని, One may harm you. మరొకరు ఉపకారం చేయని, Or help ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో. Take it in equal ఒక spirit. వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది. You may sustain a loss or you may gain. ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో. Take them in equal కనుకనే spirit. సమత్వం యోగముచ్యతే. So this equanimity is ఈ yoga. యోగం సుకర్మ కౌశలం. And it is, అది ఏ సుకర్మ కౌశలం. it is doing work అది in ఏ మన excellence. యొక్క జీవితం యొక్క కళ్యాణం. It only confers joy to our life. సాధ్యమైనంత వరకును To the extent possible. దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి. We should render service to the needy, poor, ఇవన్నీ needy people. చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే To develop the spirit of మొట్టమొదట sacrifice. హృదయంలో దైవభావం ప్రారంభించాలి. We should develop divine thoughts. in our mind. దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే. Without divine thoughts, all other are useless. మనకు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రంలో ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి. As the things that you have on hand, you develop the మన చేతిలో ధనం appropriate కూడా thoughts. అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటాది. If you have more of money, naturally you ఇది sacrifice it. ఒక్కనొక సమయం లోపల రాములతో సీత చెప్పింది, At one time, Sita told Rama, రామ, Rama, ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా, the animals in the forest haven't harmed you. అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడము ఎంత దోషము. Why do you kill them though they haven't harmed you anyway? రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు, దండకారణ్యములో. Demons are moving about in వారెవరూ నీకు Dandakaranya. అపకారం చేయలేదు. They have not harmed you. వారిని ఎందుకు నీవు సంహరించటం? Why do you kill them? నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి. As you have weapons with you, you develop this idea of ఆ killing వెపన్స్ నీ others. దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు. If you don't carry weapons, you will never entertain the idea to kill them. నీలో సత్యం ఉన్నది, You have truth, కానీ ధర్మం ఉన్నది, you have dharma. కానీ హింస మాత్రం ఒకటి విరుద్ధమైనటువంటి కూడా ఉంటుండాలి. But this violence is ఈ also there. హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడైపోతావు. Give up this violence, then follow non-violence. దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని. Sita narrated a good story here. ఇంద్రుడు Indra ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు. saw a rishi in ఈ deep penance. తపస్సు గాఢమైన తపస్సా లేక కృత్రిమమైనటువంటి తపస్సా పరీక్షించాలని ప్రయత్నించాడు. Indra decided to test whether the penance is genuine or artificial. ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
Indra came in the attire of ఖడ్గమును a తీసుకుని servant. వచ్చాడు. ఖడ్గమును. He brought the sword. మహర్షి, Maharshi, నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను. I'm going on ఇది urgent work. చాలా విలువైనటువంటి ఖడ్గము. This is a valuable ఇదిగో sword. నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడు ఉండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటానన్నాడు. I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return. సరే మంచిదన్నాడు. He said yes. మాట ఇచ్చాడు. He promised. ఇంకా ఆనాటి నుంచి ఇది కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే. Since then, he was concentrating on this ఎక్కడికి sword. వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను. Wherever he was going, he was taking this sword along with him because he made a ఈ promise. ఖడ్గమును చేతిలో పట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి. As he was carrying the sword with him, he entertained the ideas of కడపటికి violence. తపశ్శక్తి అనేటువంటి భావమే పూర్తిపోయింది. He lost all the sense of penance. ఈ విధమైనటువంటి ఒక తపస్భావం అనేటువంటిది కూడా నిర్మూలమైపోయింది. All these feelings are gone. కారణం ఏమిటి? What is the reason? ఈ వస్తువు యొక్క ప్రభావమే. This is the effect of the sword he was carrying. కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు When you have these నీ weapons of bad ఎక్కడికైనా quality, వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి. if you carry the weapons of bad qualities, you will entertain bad భగవంతు ideas. నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో. Develop the divine నీవు thoughts. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు. Wherever you go, you will be one of character and virtue. సత్కీర్తిని ఆర్జిస్తావు. You will be reputed. సదాచార సంపన్నుడవుతావు. You will practice అది them. మానవుని యొక్క ప్రధానమైన విలువలు. They are the human values. ఈ యొక్క దమమును సాధించాలి. You should have sense control. ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి. You should develop love. అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు. That is the real value in our life. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా. Without these values, all your education, its value is a zero. అయితే నేర్చండి విద్యలు. Of course, learn. నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. We started the institution అయితే so that we may study. ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. But all your education should be made use of to render లోక service శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి. for the welfare of others, సమాజ క్షేమమునకై వినియోగించాలి. for the progress of society. తన క్షేమాన్ని కూడా దృష్టిలో You ఉంచుకోవాలి. should keep your own also. తనను తాను విసర్జించమని కాదు. Not that you should give up your ఏ own interest. ఇంద్రియములు నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి. Those senses gifted to you should be used personally and for society. కనుకని So, ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది. you can call yourself a human if you make use of senses for your benefit and for the benefit of the society. రామాయణమంతా కూడాను సత్య ధర్మమును ప్రబోధిస్తూనే వచ్చాయి. Ramayana teaches the truth and righteousness. ఈ సత్య ధర్మమునే కోల్పోతే మానవత్వమునకు విలువే లేదు. When these two are lost, human has no దహన value. శక్తిని కోల్పోతే అది ఎట్లా బొగ్గుగా మారిపోతుందో, Just as when the power to burn is lost, it becomes బొగ్గును a అగ్ని coal. అని ఎవరు చెప్పరు. Nobody will call coal a fire. అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది. When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty. ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవటం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది. As the fire has lost its value, it has come down to a level of coal. కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనం కేవలము మనుష్యమైనటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం. Therefore, when human qualities such as truth and righteousness ఆ are lost, బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం. you come down to a level of a coal, full dirt. అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము. Our hearts are polluted and dirty because we have lost our natural values. కనుక మానవత్వం అనగా Human life ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి. should have the unity of the Trinity. మనస్సు, Mind. వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని. The harmony of thought, word and deed. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అని. The proper study of mankind is man. అతనే నీవు మనిషి. Then you are a human. ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషే కాదు. Bereft of these three, you are no human being. కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి. In order to be a true human being, you should develop అప్పుడే this నీకు harmony. సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది. Not only at home in society, but in the nation by and large. You నీవు earn సత్యాన్ని reputation. వెతకనక్కర్లేదు. You don't need to search for నీవు truth. పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కొని వస్తుంది. If you are sacred, the truth will follow you. ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు. You don't need to search for dharma. ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. Dharma will be after you. కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
If you are in search of them, you are weak. అదే మనల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము. That should come in search of you. There lies your దైవమే strength. నిన్ను వెతుక్కుంటూ రావాలి. God should come in search of you. దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము. It is your foolishness if you search for God. ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు. Because God is everywhere. అన్వేషణ అనేటువంటిది ఎందుకు? Why do you search? ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి. If God is present at one location, you need to సర్వత్రా search. ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు? When God is everywhere, why do you search? అందుకోసమనే అనివిసెంట్ కూడాను ఒకానొక సమయంలో చెప్పింది. So Anibiscent also said at one ఈనాడు time, భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు. today devotees are in search of God. ఇది సరి అయిన భక్తి కాదు. It's not true devotion. భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి. God should come in search of వేర్ the ఇస్ మై devotee. డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ తానే వెతుక్కుంటూ రావాలి. God himself should be in search of a devotee saying, where is అది my devotee? నిజమైనటువంటి యొక్క ఫలితము. That is true consequence. అది లేకపోతే result. ప్రయోజనం ఏమిటి? Otherwise, what is the use? నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు. It's useless to declare one's own self as Rama భగవంతుడు devotee. చెప్పాలి, నాయనా నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి. God should say, you are my devotee. అది భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు. A very good ideal is taught in Bhagavad Gita. మన్మనా భవమద్భక్తో మజ్జాజీ మాం నమస్కురి మామే వైశసి సత్యంతే ప్రతిజానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడనే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై, నీవు నా భక్తుడవు అని. You claim that you are a devotee. No, you should get reply from God. That నీ it ఒక says that you రిజిస్టర్ are my కవర్ devotee. రాశావు నీ ఫ్రెండ్ కు, You have written a letter to your friend. కానీ ఆ రిజిస్టర్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి. When you write a registered letter, you should get acknowledgement from your ఆ friend. అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు. When you are in due receipt of the acknowledgement, it means the letter is received. నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందింది అని భగవంతుడు నాయనా నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి. In order to make sure that your prayers are అప్పుడే నీ heard, ప్రార్థన God should declare you are my devotee. లేకపోతే అందినట్టు అవుతుంది. Otherwise, how do you call ఈనాటి yourself? విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా? Modern educated people, do you know how they post letters? లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు, They write letters very nicely. కానీ అడ్రస్ రాయటం లేదు. But they are not writing ఫ్రమ్ address. అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు. There is no from address, there is no to ఆ address. బాక్స్ లో వేస్తున్నారు. They put in the box. ఈ లెటర్ ఎక్కడ పోతుంది? Where does it go? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది. It will go to the dead letter office. ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి, Either there should be from టు అడ్రస్ అయినా ఉండాలి. or at least to address. టు అడ్రస్ లేదు, ఫ్రమ్ అడ్రస్ లేదు. Neither of the two are mentioned. లోపల చూస్తే చాలా గుండైనటువంటి అక్షరాలు మంచి భాషతో ఉంటుండాలి. There's a very good letter, nicely ఇవన్నీ written. నిరుపయోగమే. It's all useless. చూసారా? అదే విధంగానే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి. Know your from address, where from I have come. ఎక్కడికి నేను పోతున్నాను అని టు అడ్రస్ నైనా తెలుసుకోవాలి. At least you should know to address, where do you go టు ultimately. అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు. ఈ కవర్ ఏం ప్రయోజనం? You don't know the to address or from address, where does it go? జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. Birth and death are repeated off ఇహ and on. సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టటము చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం. The one who does not know these two addresses will be born and die off and on. కానీ ఈ యవ్వనం లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది. It's only in this age of youth the mind is highly confused with agitations. కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు. It comes in between, passes off. Why do you get confused? కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా, So Shankaracharya said, మా కురు ధన జన యౌవన గర్వం, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం, మా కురు ధన జన యౌవన గర్వం. ఏమిటి ఈ యవ్వన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది. all your life will vanish in a fraction of a moment. దీనికోసం ఎందుకు ఈ గర్వము?
Why are you ఎందుకు egoistic? ఈ అహంకారం? Why are you proud of ఈ it? అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది. When you kill all the pride and ego, you will be blissful. అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి. God has got a very good name. మధుసూదన అన్నాడు అతని పేరు. We call God as Madhusudanaha. మధుసూదన అనగా ఏమిటి? What do you mean by మధు Madhusudana? అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం. The meaning is the one who killed Madhu, a demon. ఈ మధు అంటే ఏమిటి? What's this Madhu? అదే మధురము, అదే తీపి, That is- అదే తేనె. That is sweet, sweetness, honey. ఈనాటి మానవునికి ఏది తీపి? What is sweet to people today? ఈనాటి మానవునికి ఏది మధురము? What is the real sweet? అహంకారం అంటే చాలా మధురము. The ego is so sweet to people today. కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు. There are none in this world who are not అహంకారం అంటే egoistic. చాలా మాధుర్యము. Ego is so sweet, very sweet. ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను టాటా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు. In a minute's time, everybody wants to be like Tatas and Birla, so rich. ఏమి తాత కావడానికి? నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాత అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాత ఎందుకు కావాలి నీవు? If you want to be a Tata, if your daughter has a son, you ఇంత become Tata the అర్థరహితమైనటువంటి వాంఛలు grandfather. పడుతున్నారు, అర్థరహితమైనటువంటి వాంఛలు. You have meaningless desires. కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. When this ego is subdued, then divinity will originate. కనుకనే భగవంతుడికి అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదన అన్నారు. As God killed this ego totally, he is called Madhusudanaha. భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి. Every name of God has got lot of inner meaning. కానీ ఎవ్వరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు. No one would ever go ఈ through that పిచ్చి text. కథలంతా కూడా పట్టుకొని ప్రాకులాడుతుంటారు. We go through the కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుండాలి. Therefore the life is of delusion. ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం? What is the use of all our knowledge? తన్నొసట రాత తప్పించ ఎవరి తరము? Who can make you escape from చెడ్డ destiny? కాలము తందరు చేరినేని When the bad thoughts are there in the mind, ఎండబారును బుద్ధులు బండబారు. whole mind will be dry and perverted. కనుకనే మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు. So we should entertain sacred ideas, students. అధిక భాషాన్ని తగ్గించండి. We should not talk too much. ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి. Don't have too much of friendship with ఏంటి ఈ others. స్నేహము? What is this friendship? ఎవరు నీకు నిజమైన స్నేహితుడు? Who is your true ఈ friend? ప్రపంచ స్నేహితులంతా నిజమైన స్నేహితులు కాదు. The worldly friends నీకు are not ధనకనక true. వస్తు మహనాథుతో తొలతూగుతుండినంత వరకు హలో 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 అని వస్తుంటారు. So long you have money and position, people say hello. పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు. When there is money in the pocket, oh, hello, let's go to cinema. కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకొని తిరుగుతాడు. The moment position, properties are gone, nobody will say goodbye at least. కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్. He's not your friend. నిజమైన మిత్రుడు భగవంతుడే. True friend is God. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే. You may go anywhere, he will follow you. అడవుల యందున్నా, In the forest, ఆకాశమునున్నా, in the sky, పట్టణమునున్నా, city, పల్లెనున్నా, village, గుట్ట మీదనున్నా, mountain top, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము. or in a deep sea. God is the refuge of the forlorn. ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు. These friends don't follow చెరువులో you. నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి. So long the tank is full of water, you find the frogs there. నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు. The moment is dry, not even one ఇది frog will be around. ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము, స్నేహము. This is the friendship today. ఎన్ని చూస్తున్నాం మనము, So many we ఎన్ని see. అనుభవిస్తున్నాం మనము. So many we ఈ experience. స్నేహితులంతా ఎక్కడున్నారు? What happened to friends? 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలేజీలో ఉన్నంత వరకు హలో 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 పట్టుకొని తిరుగుతారు. They last for 2 to 3 years saying hello, hello. ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. The moment they leave the college, it will be in different ఒకటి directions. ఈస్ట్ ఒకటి వెస్ట్. One is ఈ south, రెండు east, కలవంటే west. మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది. And south, north appear in between. అందువల్లనే So, ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు. be good, talk nicely, but don't be a friend. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. You cannot always oblige. You ద్వేషాన్ని can oblige. పెంచుకోకూడదు, Don't have కానీ hatred. మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు. But don't develop too much of friendship. ఎంత అవసరమో అంత మతమే. Only to the extent needed. ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి. For the job given to you. మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది. If it is too much, you turn mad, both of you. కనుక So, మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి. friendship under should be certain limits. కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే. You share too much of friendship with only one God. ఏనాటికి కూడా అతన్ని వదలడు. He will never drop you any time.
బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వస్తురు. Relations will follow you up to the doorstep or to the నీ graveyard. బాయని నీ బంధుత్వాను బాయనటువంటి ఆపద్బంధువు భగవన్నామరా. God is the only refuge will follow ఎక్కడికి you. వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు. He will be with you wherever you go. అట్లా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు. There are no friends in this world that will be with కనుక you. రాముడు కూడాను ఇదే రామాయణుడు ఒక సమయంలో చెప్పాడు. This is stated by Rama in Ramayana. లక్ష్మణుడు మూర్ఛిల్లినాడు. When Lakshmana fainted, రాముడు అక్కడ కూర్చున్నాడు. Rama was there. లక్ష్మణ, Lakshmana, కావాలంటే సీత వంటి భార్యలు ఎంతమంది అయినా చిక్కుతారు. if I want, I can have wife కౌసల్య like వంటి Sita. తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు. I can have mother of the type of కానీ నా Kausalya. లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా. But I cannot get a brother లక్ష్మణుడు of the type of లేనటువంటి జీవితం Lakshmana. నాకు అక్కర్లేదు. There's no brother like Lakshmana. నేను కూడా నువ్వు పోతాను. I will also go. ఓ జాంబవంత, O Jambavan. ఓ సుగ్రీవ, సుగ్రీవ, ఓ అంగద, అంగద, ఓ హనుమంత, హనుమ. మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి. Better you go back, you return. లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు. If Lakshmana doesn't regain his consciousness, I will also go. అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే. Atma spirit is మన saying. వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు. Vice Chancellor said, Rama is God, Lakshmana is కాదు కాదు, individual. లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే. Lakshmana is not individual, he is also God. అందరూ దేవుళ్ళే. All are divine. జీవులు అనేటువంటి వారే లేదు. There is nothing like జీవత్వం individual. అనేటువంటిది ఏమిటి? What is that individual? చైతన్యమే జీవత్వము, Is all- అది ఏ దైవత్వము. It is only the body that makes you feel కాబట్టి దైవం separate. సర్వులు యందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుల యందు. God is in all in the form of awareness. కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ. So that which comes out of the total awareness is ఆ sacred ప్రేమ love. స్వరూపమే భగవంతుడు. God is the embodiment of love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सख सब ही राम नाम. भक्त जनर जीवन घन एक राम नाम.